మనందరం కలిసి బ్రతకడం కోసమే ఆ దేవుడు మీకేం కానివ్వలేదు మావయ్య. ఏమోనమ్మా, రాను రాను ఆ నమ్మకం నాలో తగ్గిపోతుంది. నా మాట మీద నమ్మకం ఉంచండి మావయ్య. ఆ ఇంటికి నేను కోడలిగా వెళ్ళాక మనందరం కలిసి బ్రతికే రోజొకటి తప్పకుండా నేను తీసుకొస్తాను. అది సరే గాని మీరు నాకు విషయం చెప్తారా? ఏంటమ్మా అది? అబద్ధం చెప్పకూడదు. అమ్మ భూమి, నా కొడుకుని పెళ్లి చేసుకోబోయే కోడలివి నువ్వు. మనందరం ఒకటే రోజు తప్పకుండా తెస్తాను అని ఇంతకుముందే చెప్పిన దేవతవి. నీతో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? నీకు గగన్కి పెళ్లి జరుగుతుంది. అలా జరగడమే కదా మా అందరికీ కావాలి. అంటే మా పెళ్లికి మీ చావుకు కూడా ఏదో లింక్ ఉందనే అర్థం చేసుకోవాలా మావయ్య? భూమి, నేనైతే నీకెప్పుడు అబద్ధం చెప్పను. నీ మీద ఒట్టు. ఈ రోజు కాదు గాని ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. అప్పటిదాకా ప్లీజ్ ఈ టాపిక్ వదిలేయమ్మా. ఓ, వేసిన ఒట్టు, చేసిన పూజ మరునాడు సూర్యోదయం వరకే నిలబడుంటాయి మావయ్య. నా మీద ఒట్టేశారు అంటే నేనేమైపోయినా పర్వాలేదా? భూమి, నా బంగారు తల్లివమ్మ నువ్వు. నా ఆయుష్ కూడా పోసుకుని నా కొడుకుతో నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనే కోరుకుంటానమ్మా. అయితే చెప్పండి మావయ్య, మీరు విషం తాగి ఎందుకు చనిపోవాలనుకున్నారు? మీరెందుకు చనిపోవాలనుకున్నారు చెప్పండి మావయ్య. అత్తయ్య విడాకులు ఇవ్వమనింది, మీరు ఇవ్వనని చెప్పేశారు. నేను కూడా అత్తయ్యతో మాట్లాడి పరిస్థితిని సెటిల్ చేద్దామనుకున్నాను. కానీ అది కాదు మావయ్య, అంతకు మించి ఏదో ఉంది. శారదత్తయ్య విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటో మీకు ఖచ్చితంగా చెప్పే ఉండాలి. దానికి మీరు కూడా కన్విన్స్ అయ్యి విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకోలేక మీరు చనిపోవాలని అనుకున్నారు. ఇది నిజం కదా మావయ్య? చెప్పండి. నా మీద ఒట్టేశారు మావయ్య, నిజం చెప్పండి. భూమి, నువ్వు గెస్ చేసింది కరెక్టేనమ్మా.